ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 13వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి, ఇక నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవాలి। ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। అయితే ఎటువంటి పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు। ఈ రాశ్యాధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు, అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు, కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు। అతీంద్రియ విద్యపై కూడా కుంభరాశి వారికి ఆసక్తి అధికంగా ఉంటుంది। అలాగే కుంభరాశి వారి యొక్క జీవిత గమనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి। అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి 2025వ సంవత్సరం జూన్ 13వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం పెద్ద శుభవార్తలైతే రాబోతున్నాయి। చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి। కెరియర్ పరంగా అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తున్నారా? చాలా కాలంగా కెరియర్ పరంగా అవకాశాలు లేక మీరు ఇబ్బందులు పడుతున్నారా? అటువంటి అవకాశాలు మీకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది। అలాగే కుంభరాశి వారు ఆర్థికపరమైన అంశాల్లో కూడా చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక ఇక ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి। ఆదాయ మార్గం పెరుగుతుంది, అంటే ఆదాయ మార్గం కోసం చాలా కాలంగా మీరు అన్వేషిస్తున్నారు, ప్రయత్నాలు చేశారు, రిజల్ట్ కోసం ఎదురు చూశారు। అటువంటి వ్యక్తులకి ఒక చక్కటి ఆదాయ మార్గం లభిస్తుంది। ఇది వరకు ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తులు ఇక ముందు 2 ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి। అలాగే విదేశాల్లో ఉంటున్న వారు స్వదేశానికి తిరిగి రావాలి అనుకుంటున్నారు, స్వదేశంలో ఒక మంచి ఆఫర్ దొరికితే బాగుండు, అంటే ఒక మంచి అవకాశం, మీరు విదేశాల్లో ఎటువంటి ఉద్యోగం అయితే చేస్తున్నారో దానికి రిలేటెడ్ గా ఒక చక్కటి అవకాశం దొరికితే బాగుండని ప్రయత్నం చేస్తున్నట్లయితే మీకు ఒక మంచి అవకాశం దొరికే సూచన అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది। అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మీ యొక్క జీవితం దుర్భరంగా మారి మీరు ఆ యొక్క అనారోగ్య సమస్యకి విముక్తి ఏ విధంగా లభిస్తుందని చాలాసార్లు ప్రయత్నాలు చేశారు, ట్రీట్మెంట్లు చేయించుకున్నారు, అయితే ఎంతో మంది చెప్పిన మాటలు విన్నారు, కానీ మీకు ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు। ఈ రోజు ఒక చక్కటి గైడెన్స్ అయితే లభించబోతుంది, ఒక వ్యక్తి నుండి మంచి గైడెన్స్ లభిస్తుంది, మీరు మీ యొక్క అనారోగ్య సమస్య నుండి బయటపడే మార్గం అయితే మీకు గోచరించబోతుందని చెప్పుకోవాలి। ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలైతే సంభవించబోతున్నాయి। అలాగే కుంభరాశి వారు ఆర్థిక పెరుగుదల లేక చాలా కాలంగా సతమతమవుతున్న వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రాబోతుంది। అంటే మీరు మీ యొక్క కార్యాలయంలో చాలా కాలంగా పనిచేస్తున్నారు, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి మీ యొక్క కార్యాలయంలో చర్చ జరుగుతుంది, మీకు వస్తుందా లేదా, ఎంత వస్తుంది, అంటే ఇంక్రిమెంట్ ఎంత పడుతుంది అనే దాని గురించి
చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని అయితే వినబోతున్నారు. అలాగే ఎవరైనా సరే వ్యాపారాన్ని నూతనంగా ప్రారంభించాలి అనుకుంటున్నారు, లోన్ కోసం అప్లై చేసుకున్నారు, లోన్ శాంక్షన్ అవుతుందా లేదా అని ఎదురు చూస్తున్నారు, అటువంటి వారు దానికి సంబంధించిన శుభవార్త రిసీవ్ చేసుకుంటారు. అలాగే డబ్బు సమకూర్చుకోవటం కోసం ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగారు, అటువంటి వ్యక్తులకి కూడా వారి నుండి కరెక్ట్ ఆన్సర్ అనేది రాబోతుంది. అంటే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, మీకు వారి నుండి డబ్బులు అందుతాయి. దీనికి సంబంధించి పెద్ద శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. అలాగే వ్యాపారాన్ని ప్రారంభించడానికి చక్కటి స్థలం కోసం మీరు అన్వేషిస్తున్నట్లయితే ఒక చక్కటి స్థలం లభించబోతుంది. ఎంతో కాలంగా ఆ స్థలం కోసం మీరు ప్రయాసపడుతున్నారు, అటువంటి స్థలం మీకు లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధపడుతూ మీకు కావలసినటువంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని, ఒక గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఎవరైనా సరే విద్యార్థులు పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నట్లయితే ఈ రోజు రిజల్ట్ రావాల్సి ఉంటే కనుక మీరు అతిపెద్ద గుడ్ న్యూస్ ని వింటారు. అంటే మీకు రిజల్ట్స్ మీరు ఆశించిన రీతిలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, అంటే మీరు అవివాహితులై ఉండి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక చక్కటి శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు. మీరు మీ యొక్క వివాహానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని వింటారు. మీరు మీ యొక్క వివాహానికి సంబంధించి ఒక చక్కటి సంబంధం ఉందని మధ్యవర్తుల ద్వారా కానీ, మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి సంబంధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీరు వారి నుండి ఒక పెద్ద గుడ్ న్యూస్ ని వింటారు. ఈ విధంగా మీ పరిస్థితులను బట్టి, అంటే పరిస్థితులు అందరికీ ఒకే రకంగా ఉండవు, అలాగే కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు. కాబట్టి మీ పరిస్థితులను బట్టి, మీ కోరికలను బట్టి మీ యొక్క జీవితంలో పెద్ద శుభవార్తలైతే రాబోతున్నాయి. నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో జూన్ 13వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన అంశాలు, అంటే ఈ యొక్క శుభవార్తలు మినహాయిస్తే మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం సాధారణంగా సాగిపోతుంది. అలాగే బంధువుల్లో ఒకరి నుండి మీరు ఒక చిన్న సమస్యను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువుల్లో ఒకరి విషయాలు మరొకరితో చర్చించడం ద్వారా చిన్న చిన్న విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి. ఇది మీకు సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకుంటారు. వ్యాపార జీవితం గురించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ యొక్క నిర్ణయం అనేది భవిష్యత్తులో మీకు మేలు చేసేదిగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైనా సరే చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, లేకపోతే మీ యొక్క సన్నిహితులు, అంటే ఒకప్పుడు మీతో చాలా క్లోజ్ గా ఉండి కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయినటువంటి వ్యక్తులను కలుసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక వారికి సంబంధించి ఫోన్ నంబర్ కానీ, అడ్రస్ కానీ మీకు దొరికే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా అనవసరమైన గొడవల్లో తలదూర్చి మీరు సమస్యలను తలకెత్తుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరమైన గొడవల జోలికి వెళ్లకండి. మీరు ఒకరికి సహాయం చేయదలుచుకోవటంలో ఎటువంటి తప్పు లేదు, కానీ అది మీకు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకి కానీ కీడు చేయకూడదు అనే విషయాన్ని గమనించండి. నిర్మానుష్య ప్రదేశంలో ప్రయాణాలు చేస్తున్న సమయంలో అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు చాకచక్యంగా వ్యవహరించండి. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. కానీ చాలా వరకు మీ యొక్క జీవితంలో చాలా కాలంగా కలిగి ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి. దానికి సంబంధించినటువంటి పెద్ద శుభవార్తలనైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో అద్భుతాలు మీరు చూస్తారు. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.